రేపు మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. వనపర్తి జిల్లా నరసింగాయపల్లి డిగ్రీ కాలేజ్లో కౌంటింగ్ కోసం 2 హాళ్లను ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు కలెక్టర్ ఆదర్శ సురభి. ఏజెంట్లకు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. 13వ తారీఖు రోజు వనపర్తి జిల్లా మొత్తంలో 5 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి మున్సిపాలిటీలో 2 బ్యాచ్ వారీగా కౌంటింగ్ జరుగుతుంది. మొదటి బ్యాచ్లో సగం వార్డులు, రెండో సగం వార్డులు కౌంటింగ్ అనేది చేస్తారు. దీనికి సంబంధించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు కూడా పూర్తిగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 3 లేయర్ల సెక్యూరిటీ తోటి ఉంటుంది. ఫోన్లు కానీ అలాంటి అన్ఆథరైజ్ పర్సన్స్ని కానీ కౌంటింగ్ సెంటర్ లోపలికి అలౌ చేయము. అదే విధానంగా కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్స్లు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ పూర్తయింది. క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ ఏజెంట్స్ వరకు అనుమతి ఉంటుంది. క్యాండిడేట్స్ స్వయంగా కూడా రావచ్చు. వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ కూడా ఆ రోజు ద్వారా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా కలిసి ఈ కౌంటింగ్ ప్రక్రియని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును అసెంబ్లీలోని ఆయన ఛాంబర్